దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మన వాక్య ధ్యానము రాజుల ద్వారా హెచ్చింపబడిన వారు. దేవుడు ప్రతి మానవుణ్ణి ఎప్పుడు చిన్న చూపు తక్కువగా చూడడు. ఇక్కడ బైబిల్ గ్రంథములో కొద్ది మందిని దేవుడు రాజుల ద్వారా హెచ్చించిండు. ఇక్కడ చూసినట్టే రాజులంటే వారికి వారే గొప్పగా ఉండడానికి ఇష్టపడతారు. వారికి ఎవరు పోటుగా ఉండొద్దు అనుకుంటారు. అవసరమైతే వేరే రాజ్యమును మరి కైవసం చేసుకోవాలని చూస్తారు. కనుక ఇక్కడ చూస్తే దేవుడే అలాంటి రాజుల ద్వారా అక్కడ వాళ్ళ దగ్గర పనిచేసే వారిని ఏ విధంగా హెచ్చించడో మనం ఒకసారి చూద్దాం. ఒక మాట అంటాడు ప్రభు, తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. అంటే దేవుడు హెచ్చించిన మనుషుడు గొప్ప ధన్యుడు అన్నట్టు. ఇక్కడ చూసినట్లయితే ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో మొర్దెకై యొక్క బలమును గూర్చియు అతని సామర్థ్యం చేత చేసిన కార్యములన్నిటిని గూర్చియు రాజు అతన్ని ఘనపరిచిండు. దేవునికి స్తోత్రాలు. మొర్దెకై జీవితాన్ని మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం 5వ వచనంలో మొర్దెకై ఎలాంటి వాడు అనగా నెబుకద్నెజరు యూదులను చెరబట్టినప్పుడు ఆ గుంపులో ఉన్నాడు. యెకొన్యా కూడా చెరపట్టినప్పుడు యెరూషలేముకు చెరపట్టుకోబడ్డ వ్యక్తిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నాడు. బ్యాక్‌గ్రౌండ్ అంటే ఏం లేదు. ఆయన ఒక పెద్ద ధనవంతుడు కూడా ఏం కాదు. కానీ దేవుని యందు భయభక్తులు గల వ్యక్తిగా ఉన్నాడు. కనుక ఆయన వాళ్ళ అన్న కూతురు ఆమె ఎస్తేరును ఈయన అన్న కూతురు అన్నట్టు. ఆమెకు తల్లిదండ్రులు లేని సంగతి చూసి ఈయన ఆమెను సాదుకున్నట్టు మనము చూడగలం. అంటే ఇక్కడ ఒక చెరబట్టబడ్డ వ్యక్తిగా ఉన్నాడు. ఎన్నో రకాలుగా శ్రమలు అనుభవించిన వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఒకరోజు దేవుడు రాజు ద్వారానే అతన్ని హెచ్చించాడు. దేవునికి స్తోత్రాలు. కనుక మన జీవితంలో కూడా మనకు కలుగుతున్న వ్యతిరేక పరిస్థితులను చూసి మనము ఎప్పుడు భయపడకూడదు. ఎలా ఉండాలంటే మొర్దెకైకి ప్రార్థన చేసే బలం ఉన్నది. దేవుని యొక్క వాక్య సంబంధమైన సామర్థ్యం ఉన్నది. దేవునికి స్తోత్రాలు. కనుక మన విశ్వాస జీవితంలో కూడా మనము చేసే ప్రార్థన మనల్ని ఒకరోజు గొప్పవారి ఎదుట మనల్ని నిలబెడతాయి. కనుక మొర్దెకైని దేవుడు ఇక్కడ రాజు ఏం చేస్తున్నట్ట, ప్రధాన మంత్రిగా ఇక్కడ 3వ వచనంలో యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధాన మంత్రిగా నుండి, అంటే దేవుడు ఎలక్షన్ లేదు, సెలక్షన్ లేదు, డబ్బులు పెట్టు లేదు, ఏం లేదు. కానీ తగ్గించుకున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిండు. ఈయన చూసినట్లయితే ఒక భయంకరమైన చెరబట్టబడ్డ వ్యక్తిగా, బానిసగా ఉన్న వ్యక్తి. కనుక బానిసగా ఉన్న వ్యక్తిని దేవుడు ఏం చేసిండు, ఈరోజు ప్రధానిగా చేసిండు. కనుక రాజుల ద్వారా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవుని నామానికి స్తోత్రాలు. అదే విధముగా మనము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 30వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 30వ వచనము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము దానియేలు 3:30. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 30వ వచనములో మనము చూసినట్లయితే ఇక్కడ అంతటా నుండి రాజు షద్రక్, మెషక్, అబేద్నెగోను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. దేవునికి స్తోత్రాలు. అంటే మనము ఎప్పుడు బానిసలము కాదు. ఎంత దేవునికి దగ్గరగా ఉంటామో అంత దేవుడు మనకు పరిపాలించే రాజుల మీద గాని, మనకున్న నాయకుల మీద గాని, మన భక్తిని బట్టి, మన ప్రార్థన జీవితాన్ని బట్టి దేవుడే వాళ్ళ ద్వారా హెచ్చిస్తా అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక రాజు ఒక భయంకరమైన కురుడు, కోపముతో నిండిన వ్యక్తి ఈయన. మనము ఒక టాపిక్ చూసుకున్నట్లయితే ఈయన యెరూషలేమును పట్టుకున్నాడు నెబుకద్నెజర్. తర్వాత ఆ యొక్క ఐగుప్తు దేశపు ఫరో రాజును కూడా జయించిన వ్యక్తి. అంత క్రూరుడుగా ఉన్న వ్యక్తి వీరిని కూడా చంపాలని చూసిండు. కానీ వీళ్ళ భక్తిని బట్టి దేవుడు ఏం చేసిండంటే
ఎక్కడైతే తలదించుకుంటారో అనుకున్నాడో అక్కడనే రాజు ద్వారా దేవుడు తలెత్తుకుంటట్టు చేసిండు. దేవునికి స్తోత్రాలు. కనుక మన దేవుడు సజీవుడు, మన దేవుడు గొప్పవాడు. నీకు కలుగుతున్న వ్యతిరేక పరిస్థితులు ఏవైతే ఉంటున్నాయో, నిన్నెవరు బాధ పెడుతున్నారో వారి ద్వారానే దేవుడు నీకు గొప్ప చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనము మన విశ్వాసమును మనం విడిచిపెట్టకూడదని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తున్నది. ఇక్కడ చూసినట్లయితే మరి రాజే బబులోను సంస్థానములో వాళ్ళను హెచ్చించిండట. షడ్రక్, మెషక్, అబేద్నెగోలను. అంటే దేవుడు తలుసుకుంటే అద్భుత కార్యం చేస్తాడు. ఇక్కడ చూసినట్లయితే మరి చెరపట్టబడ్డ వ్యక్తి ఎవరు? ఆ యొక్క మరి మొర్దెకై. అతన్ని కూడా దేవుడు హెచ్చించిండు. తర్వాత వీరు కూడా దేవుడు హెచ్చిస్తున్నాడు. ఆదికాండం 39వ అధ్యాయము 5వ వచనం కూడా మనం గమనించినట్లయితే, ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనములో 39వ అధ్యాయం 5వ వచనంలో, అతడు తన ఇంటి మీద తనకు కలిగిన అంతటి మీద అతని విచారకర్తగా నియమించిను. కనుక చూడండి, అతని ఇంటి మీద అతని కలిగిన దాని అంతటి మీద నియమించినట రాజు. కనుక యోసేపును కూడా దేవుడు ఫరో ద్వారా ఆ దేశానికి ఒక గొప్ప వ్యక్తిగా హెచ్చించిండు. దేవునికి స్తోత్రాలు. కనుక మరి యోసేపు ఎన్ని కష్టాలు పడ్డడో మనకు తెలుసు. మరి ఎస్తేరు గ్రంథంలో చూస్తే ఆ యొక్క మరి మన మొర్దెకై కూడా ఒక బానిసగా చెరపట్టబడ్డ వ్యక్తి. తర్వాత షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా బానిసలుగా చెరపట్టబడ్డ వ్యక్తి. అంటే మనకున్న ఈ కష్ట నష్ట దుఃఖ ఇరుకు అనే బానిసత్వం అనేది ఎప్పటికి ఉండదు. అది మనకు కలుగుతుందంటే దాంట్లోకెళ్ళి ఒకరోజు గొప్ప విడుదల మనకు తెలియకుండానే జరుగుతుంది. దేవునికి స్తోత్రం. కనుక యోసేపును దేవుడు ఏం చేసినట, ఆ రాజ్యం అంతటి మీద రాజే మరి కన్ఫర్మ్ చేసిండు. ఈయనకు ఎలక్షన్ లేదు, ఈయనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. కానీ దేవుడు సపోర్ట్ చేస్తే ఎవరు కూడా ఆపలేరు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. అదే విధముగా మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు 18వ అధ్యాయము, 18వ అధ్యాయము 5వ వచనం చూసినట్టయితే, దావీదు సౌలు తనకు పంపిన చోటకెళ్ళిపోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చాను గనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించెను. దేవునికి స్తోత్రాలు. సౌలే ఒక గొప్ప మరి మంచి మంచి శరీరము అంటే బహు దేహ దుర్డ్యం గల వ్యక్తిగా ఉండేవాడు. అంతటి బలవంతుడే మరి నేను బలవంతుడే కదా అని చెప్పేసి ఆయన అనుకోలే గాని అతని ద్వారా దేవుడు దావీదుని ఏం చేసిండట, ఒక గొప్ప స్థానములో హెచ్చించిండట. దేవునికి స్తోత్రాలు. కనుక ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే, దేవుని యొక్క వాక్యములో దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం మనం గమనించుదాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనములో, ఆయన కాలమును సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడు, వివేకులను వివేకమును జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. ఆయన కాలములు సమయములను దేవుడే మార్చువాడు. రాజులను త్రోసివేసి కూడా ఎవరిని ఆ స్థానములో పెడితే మంచిది అనేది దేవుని మనసు కలిగి దేవునికి ఇష్టముగా నమ్మకంగా ఉండి దేవునికి విధేయులుగా ఉన్న వాళ్ళే మంచి పరిపాలన అందిస్తారని చెప్పేసి దేవుడే రాజులను త్రోసివేసి వాళ్ళతోటే వీళ్ళను ఎలక్షన్ చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. నీకున్న మరి బానిస లాంటి సంఖ్యలు, నీకున్న బానిస లాంటి బాధలు, ఒకరోజు దేవుడు గొప్పగా నిన్ను హెచ్చించబోతున్నాడు. నీకు ఎవరైతే వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో, నిన్ను ఎవరైతే టార్చర్ చేస్తున్నారో, నిన్ను బాధ పెడుతున్నారో వారి ముంగట దేవుడిని గణపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనాన్ని గమనించినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనంలో మనము చూసాము మరి దేవుడు ఆ యొక్క మరి సౌలును ఏ ప్రకారంగా అనేది మనము చూడగలిగాము. ఆ యెషయా గ్రంథము 49వ అధ్యాయము, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 23వ వచనంలో, రాజులు నిన్ను పోషించు తండ్రులుగా, దేవునికి స్తోత్రాలు, మనల్ని
రాజులే నిన్ను పోషించు తండ్రులుగాను, రాణి నిన్ను పాలించు దాదులుగాను ఉంచెదను. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు. నీ పాదధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవానని నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానం నొందరని నువ్వు తెలుసుకుందువు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు మరి నూతన బలము పొందుతారంటే ఇదే. మనం దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. యోసేపు దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు. ఆ యొక్క మొర్దెకై కూడా దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు. యథార్థమైన జీవితం జీవించిండు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు యథార్థమైన జీవితం దేవుని కొరకు కనిపెట్టుకున్నారు. కనుక దావీదు కూడా కనుక ఎప్పుడైతే మనం ఇట్లా చేస్తామో దేవుడు రాజులనే మనల్ని పోషించేవారుగా దేవుడు తయారు చేస్తారట. కనుక మన జీవితంలో మనకున్న ప్రతి పరిస్థితుల్లో దేవుడికి మనము కనిపెట్టుకునే వారంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. ఆమేన్.